హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము థౌజండ్స్ ఆఫ్ హిస్టరీ ఉన్న శివ టెంపుల్కి వెళ్తున్నాము. వీడియో మొత్తం తప్పకుండా చూసేయండి. మేము ఉండే ప్లేస్ కార్కల. అక్కడి నుంచి ఈ టెంపుల్ 49 కిలోమీటర్స్ అండ్ ఈ టెంపుల్ పేరు కారింజేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ దక్షిణ కన్నడ బంట్వాలాలో ఉంది అండ్ టెంపుల్ వచ్చేసి కారింజా అనే హిల్ పైన 1000 feet అబోవ్ సీ లెవెల్ అనమాట. పైకి ఎక్కడానికి అట్లీస్ట్ 600 స్టెప్స్ అయితే ఎక్కాలి. సో వెదర్ అయితే సూపర్ ఉంది అండ్ రోడ్స్ చూసారు కదా, కర్వీ రోడ్స్. ఇక్కడ రోడ్స్ మ్యాక్సిమం ఇలానే ఉంటాయి బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఇస్ కవర్డ్ విత్ ఫారెస్ట్ అనమాట. సో ఈ టెంపుల్ని కృతయుగంలో రౌద్రగిరి అనేవాళ్ళు అండ్ ద్వాపర యుగంలో భీమశైల అనేవాళ్ళు అండ్ త్రేతాయుగంలో గజేంద్రగిరి అనేవాళ్ళు. ఇప్పుడు కలియుగంలో కారింజా అంటున్నారు. ఈ టెంపుల్ మహాభారతం అండ్ రామాయణం హిస్టరీలో కూడా మెన్షన్ చేశారు. పాండవులు రాజ్యాన్ని వదిలేసి బయటకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ కేవ్స్లోనే ఉన్నారంట. అండ్ యాజ్ పర్ హిస్టరీ రాముడు అండ్ లక్ష్మణుడు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేశారంట. ఇక్కడ నుంచి కారింజా విలేజ్ స్టార్ట్ అవుతుంది అండ్ టెంపుల్ రీచ్ అవ్వడానికి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. టెంపుల్ అయితే ఫుల్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అండ్ మనం పైకి ఎక్కుతున్న కొద్దీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఆ హిల్ కనిపిస్తుంది కదా, అక్కడే టెంపుల్ ఉంది. పైకి రీచ్ అవ్వడానికి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి. అండ్ హిస్టరీకి వచ్చేస్తే పాండవులు ఇక్కడ స్టే చేసినప్పుడు భీముడు అండ్ అర్జునుడు కలిసి ఇక్కడ 4 తీర్థాలను క్రియేట్ చేశారు. అర్జునుడు బాణం విసిరేసినప్పుడు క్రియేట్ అయిన చెరువు ఇది హండీ తీర్థం. అండ్ పైన ఇంకా 3 తీర్థాలు ఉన్నాయి, పైకి ఎక్కాక చూపిస్తాను. రెగ్యులర్గా ఈ టెంపుల్లో క్రౌడ్ అయితే ఉండదు, బట్ మహాశివరాత్రి రోజు అండ్ అమావాస్య రోజు మాత్రం స్పెషల్ పూజలు జరుగుతాయి. అప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉంటుందంట. ఇది టెంపుల్ విజువల్ రిప్రజెంటేషన్. సో ఇలా వెళ్ళి సగం దూరం వెళ్ళాక పార్వతీ టెంపుల్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాక శివుడి టెంపుల్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఏజ్డ్ వాళ్ళు అండ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఆలోచించాలి. బికాజ్ స్టెప్స్ ఇస్ ద ఓన్లీ వే. పైకి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆల్మోస్ట్ 600 స్టెప్స్ ఎక్కాలి. బ్యాక్ సైడ్ నుంచి వెహికల్లో వెళ్ళే వే ఉండేదంట, బట్ ఇప్పుడైతే అది క్లోజ్ చేశారు. ఇప్పుడు వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ ఉంటే మాత్రం బ్యాగ్లోనే పెట్టుకోవాలి, హ్యాండ్లో క్యారీ చేయడం డేంజరస్. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాను. సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది. ఫుల్ నేచర్, హిల్స్ మధ్యలో టెంపుల్ ఉంది. పైకి ఎక్కుతున్న కొద్దీ వ్యూ ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. 200 స్టెప్స్ ఎక్కాక వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ నాకైతే ఆ గుడి పంతులే గుర్తొచ్చిండు. పాపం డైలీ అన్ని స్టెప్స్ పైకి ఎక్కి కిందకి దిగాలి. నాకు 200 స్టెప్స్ ఎక్కేసరికి ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఫైనలీ హాఫ్ వే అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడే పార్వతీ టెంపుల్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ సమ్టైమ్స్ అన్నదానం జరుగుతుంది ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు. సో అమ్మవారి గుడికి రీచ్ అవ్వడానికి ఫస్ట్ అలా ఒక ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలంట. సో మేము గుడి అంతా తిరిగేసి ఎంట్రన్స్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సో అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చాము. ఫొటోస్ అండ్ వీడియోస్ లోపల నాట్ అలౌడ్, సో తీయలేదు. అండ్ ఇప్పుడు శివ టెంపుల్కి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి.
మొత్తం పైకి ఎక్కాక వ్యూ అయితే చాలా బాగుంది. ఇదే శివ టెంపుల్. అండ్ ఇక్కడ కోతులు ఉన్నాయి కదా, దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఈ స్క్వేర్ మీద డైలీ పూజారి పూజ అయ్యాక అన్నం పెడతారంట. అది కోతులన్నీ వచ్చి తింటాయి. ఫస్ట్ వాళ్ళ క్యాప్టెన్ వచ్చి తింటారంట, తర్వాత మిగతా కోతులన్నీ తింటాయి. పైకి ఎక్కాక చాలా పీస్ఫుల్గా ఉంది. పైనుంచి చూస్తే ఒక్క ఇల్లు, ఒక్క రోడ్డు కూడా కనిపించట్లేదు. మొత్తం హిల్స్, చెట్లు అవే ఉన్నాయి. చాలా పీస్ఫుల్ టెంపుల్. మా దర్శనం అయితే అయిపోయింది అండ్ మేము కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళే దారిలో ఇంకా 3 తీర్థాలు ఉన్నాయి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా 4 తీర్థాలు భీముడు, అర్జునుడు క్రియేట్ చేశారని. సో అందులో ఫస్ట్ తీర్థం కిందనే ఉంది. ఇంకా ఒక తీర్థం ఇక్కడ ఉందన్నమాట. 1000 feet అబౌవ్ సీ లెవెల్లో కూడా వాటర్ ఉన్నాయి. చూడండి ఎంత మిరాకిల్. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఇంకా 2 తీర్థాలు ఉన్నాయి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ మీకు కూడా 600 steps ఎక్కగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఈ టెంపుల్కి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.